ఇప్పటికి విజయవాడను వరద వీడలేదు. రోజులు గడుస్తున్నప్పటికీ కూడా జల దిగ్బంధంలోనే ఉంది నగరం. బుడమేరు తెచ్చిన విషాదం నుంచి తేరుకోవడానికి ఇంకా సమయం పట్టేలా కనిపిస్తోంది. కృష్ణానది శాంతిస్తే నగరంలోని నీటిని లాగే అవకాశం కనిపిస్తోంది. నిన్నటితో పోల్చితే కృష్ణానది ప్రవాహం నేడు కాస్త తగ్గినా ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీటి నిల్వ మనం చూస్తున్నాం. ఇక మరోవైపు వరద సహాయక చర్యలు ఇంకా పుంజుకున్నాయి. డ్రోన్ల సాయంతోనూ ఆహారం అందజేస్తున్నారు. రంగంలోకి హెలికాప్టర్లు కూడా రావడంతో బాధితులకు ఆహారం అందజేయడం స్పీడ్ అందుకుంది. అలాగే ముంపు ప్రాంతాల నుంచి ప్రజల తరలింపు కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రభుత్వంతో పాటు యంత్రాంగం ఫోకస్ అంతా బాధితులకు ఆహారం అందజేయడం, వారిని ఆదుకోవడం పైనే ఉంది. సీఎం చంద్రబాబు సహా మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం విజయవాడలోనే ఉన్నారు. స్వయంగా సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.